హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జర్నీ విత్ ఆరుషి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. ఈ వీడియో ఏంటంటే మేము కొకటో ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఎళ్ళాం. అది సిడ్నీ సీబీడీలో ఉంది. సో, అది మీతో షేర్ చేసుకోబోతున్నాం. ఈలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తప్పకుండా రాబోతుంది. ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడైతే మనం దానికి వెళ్ళడానికి ఫెర్రీలో వెళ్ళాలి. సో, ఆ ఫెర్రీ స్టేషన్‌కి వెళ్దాం. ముందైతే అక్కడ కార్ పార్క్ చేసేసుకొని, అక్కడి నుంచి మనం ఫెర్రీ క్యాచ్ చేసి ఆ కొకొటో ఐలాండ్‌కి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి మనమైతే ఈ ఫెర్రీ స్టేషన్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ కార్ పార్క్ చేద్దాం. అందులోనూ ఇది వీకెండ్ కదా! కార్ పార్కింగ్ కొంచెం టైం పడుతుంది దొరకడానికి. చాలా బిజీగా ఉంటుంది ఫెర్రీస్ అన్నీ. అందులో ఇది వివిడ్ టైమ్ ఒకటి. అన్ని ఫెర్రీస్ చాలా ఆక్యుపైడ్‌గా ఉంటాయి. సో, మనమైతే ఫెర్రీ స్టేషన్‌కొచ్చేసాం. ఇక్కడైతే నేను కార్ పార్క్ చేసేసి ఇంకా ప్రామ్ అంతా రెడీ చేసేసాను పాప కోసం. ఎందుకంటే మీకు తెలిసిందే కదా! పిల్లలతో ఎళ్తే చాలా లగేజ్ ఉంటుంది. ఫుడ్ అని, క్లోత్స్ అని ఇంకా ఇవన్నీ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇక్కడైతే మీరు చూస్తే తిను, మిత్ర తమిళ్ ఫ్యామిలీ అని చెప్పాను కదా! వాళ్ళ పాప. వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు పార్క్‌లో అలా కలుస్తూ ఉంటారు. సో, వీళ్ళిద్దరూ మంచి ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బయటికెళ్తామా అని చెప్పి. తిను గణేష్ మా కజిన్. తిను కూడా జాయిన్ అయిపోయాడు పిల్లలతో కలిసి వెళ్ళిపోవడానికి కొకటో ఐలాండ్‌కి. సో, ఇక్కడ ఎనకాతల చెప్పాను కదా! కార్స్ చూసారా ఎంత పార్కింగ్ ఎంత బిజీగా ఉందో. ఇక్కడైతే నేను హాయ్ చెప్పేస్తున్నాను మీ అందరికి. ఎందుకంటే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. నేనేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. సో, గణేష్ కూడా మంచిగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాడు వెళ్ళడానికి. స్ మనం చూస్తే మన ఫెర్రీ అయితే రాడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. సో, చూద్దాం ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అసలు ఏమేమి ఉన్నాయని. దూరంగా చూస్తే చూసారా అదే ఫెర్రీ అంటే కనిపిస్తుంది కదా! అక్కడ ఓ ఫెర్రీ వెళ్తా ఉంది. సో, మన ఫెర్రీ అయితే రాడానికి టైం పడుతుంది. ఇదిగోండి ఇంకో ఫెర్రీ వచ్చింది. సో, దీన్ని చూద్దాం ఇక్కడ ఎలా ఫెర్రీని పార్క్ చేస్తారు మనం ఎక్కే వరకు అని. తను చూసారా యాంకరింగ్ ఎలా వేస్తున్నాడో, ఇక్కడ సేఫ్టీకయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఆ థ్రెడ్‌ని చూసారా ఎంత టైట్‌గా టై చేస్తున్నాడో. సో, ఇంకో అమ్మాయొచ్చి ఇప్పుడు మనకి ఒక స్టాండ్ వేస్తుంది. సో, సేఫ్‌గా ఎక్కడానికి. సో, ఇందులో ప్రామ్‌లైనా, స్ట్రోలర్స్ అయినా ఏవైనా ఈజీగా వెళ్ళిపోతాయి. సైకిల్స్ కూడా క్యారీ చేస్తారు. ఇక్కడైతే ఇది వెళ్ళిపోతుంది. మన ఫెర్రీ రాడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇదిగోండి మాటల్లోనే వచ్చేసింది మన ఫెర్రీ. ఇప్పుడు మనం మన ఫెర్రీ ఎక్కేద్దాం. ఇక్కడ చూసారా ఈ ఫెర్రీలో డబుల్ డెక్కర్ అనమాట. పైన కూర్చోవచ్చు, కింద కూడా కూర్చోవచ్చు. మేమైతే బ్యాక్ సైడ్ కూర్చుందామని వెళ్తున్నాం. ఎందుకంటే మంచిగా సీనరీ అంతా కనిపిస్తుంది. వెదర్ కూడా బావుంది ఈరోజు. మంచిగా సన్నీగా అంత చలి లేదు. బట్ ఎలా అయినా ఫెర్రీలో మీకు గాలేస్తుంది. సో, ఎప్పుడైనా చలికాలం వెళ్ళేటప్పుడు జాకెట్స్ అవి క్యారీ చేయడం మంచిది. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మీరు మంచిగా అన్నీ పెట్టుకోండి. మంకీ క్యాప్స్ అని, ఇలా స్వెటర్స్ అని మేమైతే అన్నీ రెడీ చేసుకున్నాం. ఈరోజు వెదర్ కూడా చాలా బావుంది. మంచిగా సన్నీగా. ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చుంటున్నాం బ్యాక్ సైడ్. పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా తన ఫ్రెండ్ మిత్ర కూడా మంచిగా ఇద్దరు కలిపి కూర్చుని చక్కగా వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారా బిల్డింగ్స్ అవి బావున్నాయి. చక్కగా సీనరీ అంతా మంచిగా కనిపిస్తుంది. ఎవరైనా సిడ్నీలో ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా సిడ్నీ వచ్చినా ఈ ఫెర్రీ జర్నీనయితే కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఎందుకంటే చాలా బావుంటుంది ఫెర్రీలో. అంటే ఈ ఐలాండ్ అనే కాదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం సిటీలోకి, లేకపోతే ఎక్కడైనా మధ్యలో స్టాప్స్‌కైనా అట్‌లీస్ట్ వెళ్తే ఫెర్రీ జర్నీనయితే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆహ్, నేనైతే ఇప్పుడు మాకైతే అట్‌లీస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. మధ్యలో ఒక 8 స్టాప్స్ దాకా వస్తాయి. సో, మధ్యలో మంచి మంచి సీనిక్ వ్యూస్ అన్నీ కవర్ చేశాము. మీరు కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం కొకటో ఐలాండ్‌కెళ్ళాక కలుద్దాం.
వచ్చేసాం మన కొకోటో ఐలాండ్‌కి. ఇక్కడ చూసారా ట్యాప్ చేయాలి. అంటే ఎలక్ట్రానికల్ ట్యాపింగ్. కండక్టర్స్ ఏమి ఉండరు. జస్ట్ మనం మొబైల్‌లో కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఓపెల్ కార్డ్ అని ఫిజికల్‌గా ఒక కార్డ్ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్ అన్నిటికి అదే కార్డ్ యూజ్ చేస్తాం మోస్ట్‌లీ. సో, ఇది కొకోటో ఐలాండ్. మాకు కూడా ఈ ప్లేస్ చాలా కొత్త. వచ్చిన వెంటనే ఒక కెఫేకెళ్ళాం. మా హస్బెండ్ బనానా బ్రెడ్ ఇంకా కాఫీస్ తీసుకున్నారు. సో, బనానా బ్రెడ్ దానికి తినిపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మా హస్బెండ్ అది ఓ తెగ ఆడేస్తున్నారు వచ్చిన వెంటనే. ఇంకా ఇక్కడ ఒక కొకటో ఐలాండ్ అనే హిస్టరీ దాని గురించి అసల ఏమేమి ఉంటాయని ఒక పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టారు. బట్ నాకు పెద్దగా ఐడియా లేదు ఇక్కడ ఏముంటాయో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ పెడతాను చూడండి డిస్క్రిప్షన్‌లో. ఇంకా ఈ కెఫే చాలా బావుంది. ఇక్కడ ప్లెజెంట్‌గా ఉంది ఎన్వైర్న్‌మెంట్ అంతా వచ్చిన వెంటనే. అంటే చాలా తక్కువ క్రౌడెడ్‌గా మోస్ట్‌లీ ఏమైనా ప్లేసెస్‌కెళ్తే సిడ్నీలో వీకెండ్స్‌లో చాలా క్రౌడెడ్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ చాలా ప్లెజెంట్‌గా ఎవరు లేరు. ఇక్కడ చూసారా ఇది బర్డ్స్‌ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి బర్డ్స్ అంటే చాలా పిచ్చి. ఎప్పుడు బర్డ్స్ వెనకాతల పడుతూ ఉంటుంది. యాహ్! ఇక్కడ మీరు బ్యాక్‌లో చూస్తే ఒక హార్బర్ బీచ్ కూడా కనిపిస్తుంది. ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ సిడ్నీ. యాహ్! ఇంకా చూద్దాం అసల ఈ ప్లేస్‌లో ఏముంటాయో. మాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ చూస్తే ఒక మ్యాప్ ఉంది. అసలు ఏముంటాయి, ఏంటి అని డిస్క్రిప్షన్స్ అన్నీ. సో, నన్నైతే మా హస్బెండ్ ఇందులో ఉన్నవన్నీ చెప్పు అన్నారు. నాకైతే ఇలా చెప్పడం రాదు. మీరు చెప్పండి అంటే ఇక్కడ చేసి చూపిస్తున్నారు ఆయన ఎలా చెప్పాలి, ఏంటి అని. యాహ్! ఇక్కడ మా పాప చూసారా మంచిగా స్ట్రాబెర్రీ తింటూ తను ఎంజాయ్ చేస్తుంది సోలోగా. చక్కగా అటు ఇటు తిరిగి బోలెడు ప్లేస్ ఉంది కదా! ఇదంతా చాలా పెద్ద ప్లేస్ ఉంది. చక్కగా ఎవరు కూడా లేరు. మంచిగా తను సోలోగా ఎంజాయ్ చేస్తుంది. అటు ఇటు తిరుగుతూ స్ట్రాబెర్రీస్ ఒకటి తింటూ అలా. సో, ఈలోపు దేవ్ కూడా జాయిన్ అయ్యాడు. దేవ్ ఎవరంటే ఇందాక చెప్పాను కదా! మిత్ర అని మాతో ఫ్రెండ్స్ వచ్చారు కదా! వాళ్ళ బాబు. మిత్రాకి తమ్ముడవుతాడు. ఇక్కడి నుంచి కొకోటో ఐలాండ్ స్టార్ట్ చేసాం మేమైతే. ఫస్ట్ అయితే డాగ్ లెగ్ టన్నెల్‌లోకి వెళ్ళాం. ఏంటంటే మాకు తెలిసిన హిస్టరీ ఏంటంటే ఇదొక హెరిటేజ్ ఏరియా అంటే ఇంతకుముందు ఇక్కడ హార్బర్ ఉండేది. ఇప్పుడైతే ఏమి వర్కింగ్‌లో లేవు. జస్ట్ విజిటర్స్ పర్పస్ కింద పెట్టారు. అంతే. యాహ్! చూద్దాం అసలు ఈ టన్నెల్‌లో ఏమేమి ఉంటాయో. సక్సెస్‌ఫుల్‌గా ఈ టన్నెల్ అయితే కంప్లీట్ చేసాం. బయటికి రాగానే ఇలా సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ అలా వెళ్తున్నాం. ఇక్కడైతే మంచిగా ఒక స్పాట్ అయితే ఉంది. వాటర్ ఉండి మంచిగా పిల్లలందరూ అక్కడ ఆగారు. చూసారా మళ్ళీ అరుషికి బర్డ్స్ కనిపించాయి. వాటి ఎనకాతల పడిపోతుంది. ఇదెప్పుడూ అంతే ఇంక బర్డ్స్ కనిపిస్తే చాలు వాటి ఎనకాతల అలా నడుచుకుంటా వెళ్ళిపోతది. వాటిని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తది. బట్ అవి దొరకవని దానికి తెలీదు కదా పాపం.
ఇక్కడేంటంటే ఇలా కాసేపు అందరం చక్కగా రిలాక్స్ అవుదామని ఇంక ఎలాగో పిల్లలు ఆగారు కదా! అని మేము కూడా ఆగాము. సో, ఇక్కడ డిస్క్ త్రో ఆడాము. కాసేపు మా హస్బెండ్, గణేష్, నేను పిల్లలం కలిసి మంచిగా ఎంజాయ్ చేశాము. అదేమైందంటే ఆ డిస్క్ వాళ్ళు ఆడుతున్నారు. మధ్యలో వెళ్లి నేను కూడా తీసుకున్నాను ఆ డిస్క్‌ని. నేను త్రో చేశాను. కొంచెం గట్టిగానే త్రో చేశాను. బట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు అది వాటర్‌లో పడిపోద్దని. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది వాటర్‌లో పాపం అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఇంక అందరూ గేమ్ ఆడి, ఆడి అలసిపోయి సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ అక్కడ కూర్చున్నాము. ఈలోపు లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్ ఇక్కడ చేద్దామని అలా చూస్తున్నాం మంచి ప్లేస్ కోసం. సో, ఇక్కడేది మంచి ప్లేస్ లేదు. బట్ ఇందాక ఒక కెఫే ఎళ్ళాం కదా! అక్కడైతే బావుంది. సో, అక్కడికి వెళ్ళిపోదాం. ఆరుషి ఆమ్ తిందామా? నో. ఎందుకు నో? ఆమ్ తినాలి కదా! తిందామా? యెస్. యూ వాంట్ టు ఈట్ ఆమ్? ఆమ్ తిందామా? ఆ? చెప్పు ఆమ్ తిందామా? నిద్రొస్తుందా నీకు? నిద్రొస్తుందా? అలసిపోయిందమ్మా బుడ్డి తల్లి. పద ఇట్రా. సో, ఇక్కడికొచ్చి ఇలా లంచ్ చేస్తున్నాం. నేనేమో కీమా పులావ్ చేశాను. మా హస్బెండ్ చికెన్ ఫ్రై చేశారు. ఇంకో ఫ్యామిలీ వాళ్ళేమో కప్ కేక్స్, ఇంకా డ్రింక్స్ తెచ్చారు. సో, ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ చేసేసి, ఇంకా ఒక ప్లేస్ ఉంది అక్కడ. అది కూడా కవర్ చేద్దామని అలా వెళ్ళాం. ఇది చూసారా ఎంత హైట్ ఉందో ఈ వాల్స్ ఇవన్నీ. ఇక్కడ ఒక 2 హాలీవుడ్ మూవీస్ కూడా షూట్ చేశారంట. ఆహ్, అదే మనతో వచ్చారు కదా! అరుణ్ గారు ఆయన చెప్పారు. సో, మీ ఎవరికైనా తెలిసి ఉంటే అది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఇంకా మనం ఇది ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇక్కడిక్కడ ఏమేమున్నాయో.
ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవి రెంట్‌కిస్తారంట. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఎప్పుడైనా బుక్ చేసుకోవాలి సరదాగా బావుంటుంది కదా! క్యాంపింగ్ టెంట్స్‌లో ఒకసారి స్టే చేయాలి. బట్ మేమైతే ఎలా ప్లాన్ చేస్తున్నామంటే, న్యూ ఇయర్ టైంకి గాని ఇక్కడ బుక్ చేసుకున్నామనుకో ఈజీగా ఫైర్ వర్క్స్ చూడొచ్చు అని. బట్ నాకు తెలిసి చాలా బిజీగా ఉంటుంది. ఎర్లీగా బుక్ చేసుకోవాలి ఒకవేళ ఉద్దేశం ఉంటే గనక. ఇంకా ఆరుషి అయితే చాలా అలసిపోయింది. ఇంక నిద్రొచ్చేసింది. పాపం చాలా వరకు కంట్రోల్ చేసుకొని అలా ఆపుకుంటూ ఆడుతానే ఉంది. బట్ ఫైనల్లీ నిద్రొచ్చేసి ఇంక పడుకొని పోయింది. సో, ఇంక మేము కూడా రిటర్న్ ప్రయాణం ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో, మళ్ళీ ఫెర్రీ ఎక్కాలి. అక్కడి నుంచి మళ్ళీ కార్ పార్క్‌కెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికెళ్ళాలి. సో, మేము కూడా బ్యాక్ అయిపోతున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.